హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎప్పటి నుంచో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అన్ని సీజన్లో చేసుకునే మంచి బిజినెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ వ్యాపారాన్ని పరిమిత మొత్తంతో ప్రారంభించవచ్చు. అదే బట్టల వ్యాపారం. ఈ బిజినెస్ ప్రతి ఏడాది అనేక నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాదు ఇది 2019 నుంచి 2020లో సుమారు 10% CAGR వృద్ధిని చూపించింది. ఇది 2025 నుంచి 26 నాటికి $190 బిలియన్ చేరుకుంటుందని అంచనా. దీంతో పాటు ఇది భారతదేశ జీడీపీకి దాదాపు 5% సహకరిస్తుంది. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ బట్టల బిజినెస్. దీనివల్ల దాదాపు 4.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా 10 కోట్ల మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. దేశంలో ఏ పండుగ జరిగినా లేదా పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు ఎక్కువగా కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. దీంతో ఈ వ్యాపారానికి దేశంలో ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే రెడీమేడ్ బట్టల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం. బట్టల వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు స్థానిక మార్కెట్ గురించి పరిశోధన చేయాలి. ఆ తర్వాత మీరు పెట్టాలనుకున్న ప్రాంతంలో ఓ షాప్ను అద్దెకు తీసుకోవాలి. ప్రారంభంలో చిన్న దుకాణంతో ప్రారంభించవచ్చు. దీంతోపాటు మీరు దుకాణంలో 2 విక్రయదారులను నియమించుకుని ప్రజల కొనుగోలు స్థాయిని బట్టి ఎంత బడ్జెట్ పెట్టాలనేది నిర్ణయించుకోవాలి. దీంతోపాటు ఎవరి బట్టలు విక్రయించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని పురుషులు, మహిళలు లేదా పిల్లలు ఇలా పలు రకాల దుస్తులను సేకరించి సేల్ చేయొచ్చు. ఇక చలికాలంలో కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేవారు ముందుగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులపైన దృష్టి పెట్టండి. ఉదాహరణకు వెచ్చని బట్టలు, వేడి పానీయాలు, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్లైన్ కోచింగ్, హోమ్ బేకింగ్, హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ వంటివి. నిపుణుల ప్రకారం చలికాలంలో బట్టల బిజినెస్కు భారీ లాభాలు ఉంటాయి. ఈ సీజన్లో కొన్ని రకాల బట్టలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే కొన్ని విషయాలు గమనించాలి. చలికాలంలో వెచ్చని బట్టల అవసరం పెరుగుతుంది. స్వెటర్లు, కోట్లు, జాకెట్లు, షాల్స్ వంటి వస్త్రాలకు మంచి డిమాండ్ ఉంది. మీరు వీటిని సరైన ధరలు అమ్మితే మంచి లాభాలు పొందొచ్చు. ఈ సీజన్లో కొత్త డిజైన్లు, ఫ్యాషన్లు మార్కెట్లోకి వస్తాయి. దీనివల్ల కస్టమర్లు కొత్త బట్టలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాగే ఈ సీజన్లో పండుగలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలోనే బట్టల అమ్మకాలు మరింత పెరుగుతాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చిన్న షాపును అద్దెకు తీసుకోవచ్చు లేదా తాత్కాలిక స్టాల్ను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వ్యాపారంతో 3 నుంచి 4 నెలల పాటు ఉంటుందని, కాబట్టి దీంతో మీరు మొత్తం మీద 4 నుంచి 5 లక్షల వరకు సంపాదించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్